హలో అండి, ఐఎమ్ డాక్టర్ అను, ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. మన క్లినిక్ వచ్చే క్లయింట్స్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి మ్యామ్, మాకు బాగా లాంగ్ హెయిర్ కావాలి అని చెప్పి కొంతమంది అడుగుతారు. అండ్ కొంతమంది థిన్ హెయిర్ అంటే జుట్టు అనేది పల్చగా ఉండడం ఇలా ఉంటుందని చెప్తుంటారు. అండ్ కొంతమంది స్కాల్ఫ్లో బాగా డాండ్రఫ్ ఉంటుందంటారు. అండ్ కొంతమందికి మిడిల్లోనే హెయిర్ కట్ అవుతుందంటారు. లేదు అంటే లాస్ట్లో హెయిర్ ఎండ్లో హెయిర్ అనేది వీళ్ళకి చిట్లుతుంది అంటారు మన తెలుగులో. అలా అయిపోవడం, హెయిర్ ఎప్పుడు చూసినా కూడా లైక్ రఫ్గా ఉండడం, సిల్కీగా స్మూతీగా లేకుండా ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలామంది అమ్మాయిలలో నాకు వచ్చే వాళ్ళలో చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అయితే నాట్ ఓన్లీ మై క్లయింట్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోలో చెప్పినవి ఈ టిప్స్ పాటిస్తే ఆల్మోస్ట్ మీకు ఈ హెయిర్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. సో అయితే ఫస్ట్ మనకి హెయిర్ లాస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. అంటే మన శరీరం పని చేయాలి అంటే హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే ఆ హార్మోన్స్ కరెక్ట్గా వర్క్ అవ్వాలి అని అంటే అవి కరెక్ట్ వేలో రిలీజ్ అవ్వాలి. అయితే ఆ హార్మోన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పిపోతాయో అంటే ఇంబ్యాలెన్స్ అయిపోతాయో అప్పుడు మనకి బాడీలో ఇటువంటి కాంప్లికేషన్స్ కనపడతాయి. పీరియడ్ రాకపోవడం, జుట్టు రాలిపోతూ ఉండడం, పింపుల్స్ రావడం, అండ్ దాంతోపాటు థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం, ఇలాంటివన్నీ చూస్తాము. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, హార్మోన్స్ని చక్కగా దారిలో పెట్టుకోవాలి. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్స్ తినడం, హెడ్ బాత్స్ ప్రాపర్గా చేయకపోవడం. చాలామంది ఏం చేస్తారు అంటే హెడ్ బాత్స్ కోసం రకరకాల షాంపూస్ వాడుతూ ఉంటారు. అండ్ ఆయిల్స్ కూడా రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు. ఇలాగా మీరు కెమికల్ బేస్డ్ షాంపూస్ కానీ, కెమికల్ బేస్డ్ ఆయిల్ కానీ ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుంది అంటే మీకు హెయిర్ లాస్ అవుతుంది. అండ్ దానితో పాటు మీ స్కాల్ప్ ఏదైతే ఉంటుందో ఆ స్కాల్ప్కి ఖచ్చితంగా కొంత మాయిశ్చర్ అనేది మనకు అవసరం. అలాంటి మాయిశ్చర్ కూడా మనకి ఈ కొన్ని కెమికల్ బేస్డ్ షాంపూస్ వాడడం వల్ల అసలు ఏమి మాయిశ్చర్ లేకుండా మొత్తం క్లీన్ అయిపోయి మన స్కాల్ప్లో నుంచి ఆ షాంపూ కెమికల్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోయి చివరికి అది క్యాన్సర్ని తయారు చేస్తుంది. అందుకని కెమికల్ కాంపోజిషన్ చూసుకొని కెమికల్ ఫ్రీ షాంపూస్ వాడుకోండి అమ్మ. న్యాచురల్లీ కుంకుళ్ళతోటి, షిక్కకాయ వీటితోటి తల స్నానాలు చేస్తే మీ హెయిర్ కొంచెం బాగుంటుంది. ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్గా. అసలు ఇంటర్నల్గా మనకి ఎందుకు అని మనం మాట్లాడుకుంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది ఎక్కువ ఏమీ లేవు, ఒక 5 ఉన్నాయి. సో ఆ 5 ఏంటి అని అంటే మీకు హీమోగ్లోబిన్ ఎంత పర్సెంట్ ఉంది, అంటే ఎనీమియా ప్రాబ్లం ఏమన్నా ఉందా లేదా, ఇది ఒకటి చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి విటమిన్ డి. సో విటమిన్ డి ఎంత ఉంది అది కరెక్ట్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి విటమిన్ బి12. సో బి12 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మనం హెల్దీగా ఉండాలి అన్నా, మంచి ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మన హెయిర్ కానీ మన బాడీలో ఆర్గాన్స్ కానీ కరెక్ట్గా వర్క్ చేయాలి అన్నా, మనకి నీరసం అలాంటివి లేకుండా ఉండాలి అన్నా ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఐరన్. సో ఐరన్ మీకు ఏమన్నా తక్కువ ఉందా లేదా ఎక్కువ ఉందా ఇవి కూడా కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి జింక్. సో ఇవన్నీ కూడా మీరు టెస్ట్లు త్రూ తెలుసుకోవచ్చు. లేదు అంటే ఈ 5 తక్కువ అయితే ఆల్మోస్ట్ మీ బాడీలో కొన్ని సిమ్టమ్స్ అయితే కనపడుతూ ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మీకు హెయిర్ లాస్కి ఈ 5 మీ బాడీలో కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. అండ్ మీకు ఐరన్ తక్కువగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫెరిటిన్ అనే టెస్ట్ అనేది చేస్తుంటారు. సో మీకు తక్కువ లో ఫెరిటిన్ కనుక ఉంటే అప్పుడు మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, జింక్ ఫుడ్స్ తినాలి. అండ్ విటమిన్ డి, బి12 తక్కువైతే మీకు దీనికి సంబంధించిన ఫుడ్స్ కూడా చెప్తాను. మనకి ఐరన్ ఎందులో బాగా దొరుకుతుంది అని అంటే లైక్ ఆకుకూరల్లో అండ్ డ్రై ఫ్రూట్స్లో. మనకి మార్కెట్లో చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి. గోంగూర, పాలకూర, చుక్కకూర, పుంటికూర. సో చక్కగా రోజుకి ఒక ఆకుకూర తినండి అమ్మ. మనకి ఇది ఉంటుంది కదా, గోంగూరలో ఐరన్ మంచిగా పుష్కలంగా దొరుకుతుంది. సో రెగ్యులర్లీ మీరు ఏదో ఒక కప్పు ఏదో ఒక ఆకుకూరని తినడం అలవాటు చేసుకోండి. అండ్ డ్రై ఫ్రూట్స్ మనకి కాజు, బాదం, వాల్నట్స్ ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి బయట మార్కెట్లో. అన్నీ తెచ్చేసుకొని అన్నీ కలిపినవి ఒక పిరికెడ్ నానపెట్టేసేసుకొని ఎర్లీ మార్నింగ్ చక్కగా తినండి. ఇదొకటి. అండ్ మనకి జింక్
మనకి జింక్ ఎందులో దొరుకుతుంది? రకరకాలు ఉన్నాయి మనకి, గుమ్మడి గింజలని, పుచ్చ గింజలని. సో వీటిలో మనకి జింక్ పుష్కలంగా దొరుకుతుంది. ఇది మరి B12 మనకి దేనిలో దొరుకుతుంది అంటే నాన్ వెజ్. ఎగ్ తినొచ్చు వెజిటేరియన్స్ అయితే, ఎగ్ కానీ లేదు అంటే చీజ్, మష్రూమ్స్. రెగ్యులర్లీ వెజిటేరియన్స్ అయితే మినిమం 750 ml ఆఫ్ మిల్క్, అంటే లైక్ మిల్క్ ప్రొడక్ట్స్లో మీకు దొరుకుతుంది వెజిటేరియన్స్కి. అదే నాన్ వెజిటేరియన్స్కి అయితే నాన్ వెజిటేరియన్స్ ఇవి తినవచ్చు, లేదు అంటే నాన్ వెజ్ బీఫ్, మటన్ ఇటువంటి వాటిలో మంచిగా మీకు పుష్కలంగా B12 అనేది దొరుకుతుంది. ఇదొకటి. మరి వైటమిన్ డి ఉంది మనకి. సో వైటమిన్ డి మనకి కావాలి అంటే మనం ఏం ఫుడ్స్ తినాలి? ఎండలో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం, మంచిగా ఫిజికల్ వర్క్ చేసుకోవడం, అండ్ దాంతోపాటు న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఆకుకూరలు బాగా తినడం, ఇటువంటివి చేస్తూ ఉంటే మీకు విటమిన్ డి అనేది అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఏమన్నా ఎనీమియా ప్రాబ్లం ఉందా అంటే బ్లడ్ పర్సంటేజ్ ఏమన్నా తక్కువగా ఉందా అని తెలుసుకోవడానికి మీకు ఇందాక చెప్పున్నాను. సో దీనికి మీకు ఈ బ్లడ్ మంచిగా ఉండాలి అండ్ హెల్దీగా ఉండాలి, ఎనీమియా ప్రాబ్లం లేకుండా అంటే మీకు చక్కగా ABC అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్, లేదు అంటే ఆమ్లా కూడా యాడ్ చేస్తారు. యాపిల్ బదులు ఇంకా ఆమ్లా అనేది మంచిదని నేనైతే చెప్తాను. సో ఇది తీసుకోవడం వల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం అండ్ దాంతోపాటు చక్కగా మీరు ఎక్సర్సైజ్ చేయడం అండ్ ఆకుకూరలు ఎక్కువగా తినడం, ఇవన్నీ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఎనీమియా ప్రాబ్లం తగ్గుతుంది. సో ఈ 5 తీసుకోవడం వల్ల మీకు బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ పర్ఫెక్ట్ అవుతుంది. మీ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి, మీకు స్లీప్ కరెక్ట్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఇవన్నీ కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా మీ హెయిర్ లాస్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ చాలామందికి నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పాల్సింది ఈ పాయింట్, స్లీప్ కరెక్ట్గా లేకపోయినా కూడా మీకు హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. మీరు మీ హెయిర్ లాస్ కంట్రోల్ అవ్వాలి అన్నా, మీకు పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వాలి అన్నా, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అన్నా స్లీప్ అనేది మీకు వండర్ఫుల్ మెడిసిన్. సో స్లీప్ని కరెక్ట్ చేసుకోండి. స్లీప్ అంటే బెడ్ మీదకి వెళ్ళి మొబైల్ చూడడం కాదు, మనం మొబైల్ పక్కన పెట్టేసేసి డీప్ స్లీప్లోకి మినిమం 6 to 9 hours ఉండేలాగా చేసేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది. మరి ఎక్స్టర్నల్గా హెయిర్కి ఏ షాంపూ వాడాలి అంటే కుంకుళ్ళు, షీకాకాయి, ఫ్లాగ్ సీడ్స్ అండ్ కల్బంద, మందారము ఇవన్నీ వేసి చేసిన షాంపూ ఇది. చక్కగా ఈ షాంపూ మన క్లినిక్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది మంచిగా సేల్ అవుతుంది ఇక్కడ. అండ్ చాలామంది వాడిన క్లయింట్స్ కూడా మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నారు. సో కావాల్సిన వాళ్ళు మన క్లినిక్ అడ్రస్ అనేది హైదరాబాద్ సనత్ నగర్లో ఉంది. లేదు అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసేనే ఈ షాంపూ మీరు తీసుకోవచ్చు, లేదు అంటే క్లినిక్ వచ్చైనా తీసుకోవచ్చు. ఇది కెమికల్ ఫ్రీ షాంపూ, మంచి రిజల్ట్స్ ఉన్నింది. మీ స్కాల్ప్ కూడా కొంచెం మాయిశ్చర్గా స్మూతీగా బాగుంటుంది, హెయిర్ లాస్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇదొకటి. అయితే మరి హెయిర్ ఆయిల్ అంటే హెయిర్ ఆయిల్ కూడా మన దగ్గర ఉన్నిందండి. అది కూడా మినిమం 18 ఇంగ్రీడియంట్స్ తోటి ఆ హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసాము. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నింది. అన్నీ కూడా న్యాచురల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్, అది కూడా మనం గానుగు దగ్గర నుంచి తెచ్చిన కోకోనట్ ఆయిల్. సో ట్రై దిస్ ఆయిల్ ఆల్సో. థ్యాంక్ యూ.